కల్తీ, కల్తీ, కల్తీ. ఏది తిందామన్నా కల్తీ అయిపోతా ఉంది. ఆఖరికి నిన్న మీకు చూపించిన కథనం ప్రకారం ఒక వాటర్ ప్యాకెట్లు తాగాలన్నా కూడా భయం వేసే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా స్విగ్గీ, జొమాటో ఆకలేసిన ప్రతిసారి మనం బయటికెళ్ళి తినలేము అనుకున్న సందర్భంలో స్విగ్గీ, జొమాటోలో ఏదో ఒక బిర్యానీ లాంటి ఆర్డర్ పెట్టుకుంటాం. ఆబ్వియస్‌గా స్విగ్గీ, జొమాటో అనగానే ఆథరైజ్డ్ రెస్టారెంట్స్‌లోనే ఉంటాయి. ఇవన్నీ కూడా అందులో వారి నార్మ్స్ ప్రకారం ఫాలో అవుతారు కాబట్టి ఫుడ్ బానే ఉంటుంది అనుకోని ఆర్డర్ పెడతా ఉంటాం. కానీ ఇక్కడే ఒక పెద్ద గోల్‌మాల్ జరిగింది. ఒక వ్యక్తి అక్కడెక్కడో ఎల్బీనగర్ సైడు తన ఏదో బయట ఏరియాలో వండిన బిర్యానీని సుమారుగా 3 రోజుల తర్వాత వాటినంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ సుమారుగా 100కు పైగా ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఇక్కడ ఫ్రిడ్జ్‌లో నిలవబెట్టి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఒక ఇంట్లో మనం ఏదైతే చూస్తా ఉన్నామో ఈ ఇంట్లో ఒక రూమ్ గది తీసుకొని ఇందులో ఒక కంప్యూటర్ సెటప్ పెట్టుకొని మనం ఏది చూస్తున్నాం టేక్ అవే అంటూ స్విగ్గీ జొమాటో టేక్ అవే అని ఒకటి పోర్టల్ క్రియేట్ చేసుకొని లోపల ఒక రూమ్ తీసుకొని సుమారుగా 100కు పైగా బిర్యానీ ప్యాకెట్లు వాటిని ఫ్రిడ్జ్లో నిలువపెట్టి సుమారుగా 3 నుంచి 4 రోజులు అయిపోతూ ఉంది అవంతా కూడా. ఎవరైనా ఆన్లైన్లో ఓపెన్ చేయగానే లక్కీ బిర్యానీ అండ్ షవర్మా అని కనపడతా ఉంది. క్లియర్గా వెబ్సైటు ఫోటోలు అన్నీ కనపడేసరికి అందరూ కూడా బుక్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఒక కస్టమర్ బుక్ చేసుకోవడంతో అతను తీసి దాన్ని మైక్రోవేవ్‌లో హీట్ చేసి అలాగే పార్సిల్‌ని పంపియడం జరిగింది. అతను ఓపెన్ చేసి చూసేటప్పుడు మీరు విజువల్‌లో చూస్తున్నారు ఆర్‌టీవీ ఎక్స్‌క్లూజివ్ విజువల్స్‌లో మొత్తం కూడా కుళ్ళిపోయి, ఆ బిర్యానీ కుళ్ళిపోయి వాసన వస్తుందంట. ఓపెన్ చేయగానే దుర్వాసన, కుళ్ళిపోయిన దుర్వాసన వస్తా ఉంది. అంటే గత 2 రోజుల నుంచి కూడా అందరికి పంపించాడు. మూడో రోజు వచ్చేసరికి అది పాడైపోయింది. దట్టు ఆ ఫ్రిడ్జ్‌లో ఎలా ఉన్నాయంటే ఎలకలు తిరుగుతా ఉన్నాయి. ఫ్రిడ్జ్‌లు పనిచేయట్లేవు. అలాగే పెట్టుకొని నిర్వాహకులు నడిపిస్తా ఉన్నారు. పోలీసులకి పొద్దున ఆ కంప్లెయింట్ ఇచ్చి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు రమణారెడ్డి అనే వ్యక్తి వెంటనే పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఫిర్యాదు ఇవ్వడంతో అతనిపై ఇక్కడికొచ్చి రెస్టారెంట్‌పై ఏదైతే మనం రెస్టారెంట్ అని పేరు చెప్పుకొని లక్కీ బిర్యానీ అండ్ షవర్మా అనే పోర్టల్ క్రియేట్ చేసుకొని స్విగ్గీ, జొమాటోలో ఇలాంటి ఒక రూమ్‌లో ప్రస్తుతం పోలీసులు ఈ గదిని సీజ్ చేయడం జరిగింది. తాళం వేయడం జరిగింది. లోపల ఎంతటి దారుణ దయనీయ స్థితి ఉందంటే లోపల ఇదంతా కూడా ఫుడ్డు మనం తినే ఆహారం ఒక బిర్యానీ సుమారుగా 150కి రూ. 150 పెట్టి మనం ఒక ఆర్డర్ పెట్టుకున్నాం. రూ. 40 డెలివరీ ఛార్జ్ పెడుతున్నామంటే, మనం ఏదో ఒక విషయాన్ని కొనుక్కొని ఒకప్పుడు చనిపోవడానికి, మరణించడానికి పురుగుల మందు తాగిన కథలు విన్నాం. ఇప్పుడు ఏకంగా స్లో పాయిజన్ లాగా ఈ ఫుడ్‌ని ఆన్‌లైన్‌లో కొనుక్కొని మరి మనం తిని మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం అంతా కూడా ఎంత దయనీయ స్థితిలో ఉంది చూడండి. ఏ ప్లేస్‌లో ఉందో లోపల విజువల్ చూస్తే మీకు ఇంకా భయమేస్తుంది. మీరు ఆర్‌టీవీ సైడ్ విజువల్‌లో మీరు చూస్తా ఉన్నారు. ఏ విధంగా ఉంది, ఏ విధంగా అతను నిలువబెట్టుకున్నాడో ఒక కంప్యూటర్ సెటప్ పెట్టుకొని ఒక బాలుడిని లోపల కూర్చోబెట్టి ఇదంతా కూడా ఎక్కడో నిజంగా అది వండిన బిర్యానో లేదైనా ఫంక్షన్‌లో మిగిలిపోయిన బిర్యానో తీసుకొచ్చి పార్సిల్ చేసి పెడుతున్నాడో తెలీదు గానీ, మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు చాలా ఆలోచించి రెస్టారెంట్‌ని వెరిఫై చేసుకోండి. మరొక ప్రశ్న తలెత్తా ఉంది ఇక్కడ. ఒక స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ చేస్తుంది అన్నప్పుడు కొన్ని నార్మ్స్ ప్రకారం కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ హోటల్‌కి వచ్చి చెక్ చేయాలి. ఆథరైజా కాదా? మరి ఇతను సేల్ చేస్తున్నాడంటే ఇతనికి రెస్టారెంట్ ఉందా లేదా? లేదా ఇంట్లో నుంచి పంపిస్తున్నాడు అంటే ఆ హైజీన్‌గా ఉందా లేదా? సప్లై చేయగలడా లేదా? ఇవన్నీ స్విగ్గీ, జొమాటో ఎందుకని చెక్ చేయట్లేదు. ఎంత సింపుల్‌గా ఒక బోర్డ్ పెట్టుకున్నాడు. స్విగ్గీ, జొమాటో టేక్ వే ప్లీజ్ పార్క్ యువర్ వెహికల్స్ ఆన్ రోడ్ సైడ్. ఒక బోర్డ్ పెట్టుకున్నాడు. ఒక పేరు కూడా ఏమీ లేదు. మరి వీళ్ళకి ఈ స్విగ్గీ, జొమాటో పర్మిషన్ ఎలా ఇచ్చింది? ఈ గల్లీలలో ఈ గల్లీలో ఒక రెస్టారెంట్ లేదు, హోటల్ లేదు, ఒక కర్రీ పాయింట్ నడుపుకుంటానంటే అది వేరు. ఈ గల్లీలలో, ఈ రోడ్లలో ఒక రూమ్ తీసుకొని ఇది దయనీయ స్థితిలో ఒక సెల్లార్ గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ చేసే వెహికల్స్ దగ్గర ఒక రూమ్ తీసుకొని ఫుడ్డు ఎక్కడో మిగిలిపోయిన బిర్యానో మరి ఎక్కడో వండించాడో తెలీదు. అంతా కుళ్ళిపోయి పాడైపోయిన బిర్యానీని వందల కొద్ది ప్యాకెట్లు చేసి అలా నిలవబెట్టుకున్నాడు. ఎన్ని రోజులైనా సరే అది అయిపోయేంత వరకు కూడా డెలివరీ చేద్దామని చూస్తున్నాడేమో. మరి ఇలాంటివి స్విగ్గీ, జొమాటో ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇప్పుడు ఇల్లీగల్‌గా ఎంతోమంది ఇంట్లో నుంచి కావచ్చు, ఇంకా బయట నుంచి కావచ్చు, వారి వస్తువుల్ని, వారి యూనిక్ ప్రొడక్ట్‌ని అమ్ముకోవాలంటే భయమేసేలా చేస్తున్నారు. ఎందుకంటే వీరి వల్ల కొంతమంది నిజాయితీగా పనిచేసే వారికి కూడా మచ్చబడతా ఉంది. ఇంత దారుణమా? ఇంత దారుణమా? గతంలో ఉస్మానియా బిస్కెట్లు కల్తీ చూసాం. తర్వాత వాటర్ తాగుదామంటే ఒక టాటా వాటర్ ప్యాకెట్‌ని కూడా సేమ్ బ్రాండింగ్ పెట్టి కుళ్ళిపోయిన ఏమంటారు పాకురు పట్టి, నాచు పట్టిన నీళ్ళని అలాగే సప్లై చేస్తూ అందులో ఫిల్ చేసి పంపిస్తా ఉన్నారు. ఇప్పుడు రెస్టారెంట్‌లో కుళ్ళిపోయిన చికెన్‌లు సుమారు కొన్ని వందల కేజీలు
తెచ్చి స్టాక్ పెట్టుకొని ఆ ఫ్రిడ్జ్లలో పడేసి మళ్ళీ కావాలనుకున్నప్పుడల్లా దాన్ని తోడి వేడి చేసి వేడి నీళ్ళలో కడిగి మళ్ళీ మనకే వండి పెడతా ఉంటారు. మనం తినేటప్పుడు అది ఒక్కోసారి నీరు కారుతూ ఉంటుంది. ఏం చేస్తాము చాలామంది తెలియక ఆ రెస్టారెంట్లో ఆ చీకటి లైటింగ్ల మధ్య డల్గా పెడతారు, తీసుకుంటాం, తినేస్తాం. ఒక్కోసారి డైజెస్ట్ అవ్వదు, మెల్లమెల్లగా ఇప్పుడు తిన్నది ఇప్పుడు అవ్వదు. ఒక 10 రోజుల తర్వాత, వారం తర్వాత మనకి ఎఫెక్ట్ పడుతుంది అది అలాగే తింటూ పోతుంటే. మరి ఇలాంటివి ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారు? ముమ్మాటికి ఇక్కడ తప్పు ఎవరిది? ఇక్కడ అమ్ముతున్న ఈ నిర్వాహకుడిదా? లేకపోతే ఈ స్విగ్గీ, జొమాటో ఎవరైతే ఉన్నారో ఇలాంటి కల్తీగాళ్ళకి, ఇలాంటి నేరస్తులకి విషం పెట్టి చంపుతున్న, మనకు ఆహారం పేరుతో విషం పెట్టి చంపుతున్న ఇలాంటి నిర్వాహకులకి పర్మిషన్ ఇచ్చిన స్విగ్గీ, జొమాటోదా? ఇలాంటి ఇల్లీగల్గా నడుపుతూ ఉన్న ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కానీ పోలీసులు కానీ పట్టించుకోకపోవడంతో వారి తప్పిదమ్మా? ఇక్కడ ఎవరి తప్పిదం? లేదా మనం ఏదో ఒకటి తిందాం, తక్కువ ధరకు వస్తూ ఉంది, రెస్టారెంట్తో ఏముంది, 100 రూపాయలకి, 80 రూపాయలకి, 69 రూపాయలకి బిర్యానీ వస్తుంది, తిందాం అని తినే మనదా? ఇక్కడ ఎవరు తప్పిదం? ఆకలి వేసింది తిందాం అనుకుంటే ఇలా కుళ్ళిపోయి పాడైపోయినా పెడతా ఉన్నారు. ఇప్పుడు రెస్టారెంట్లో మనం మంచిగా వేడివేడిగా వచ్చిన మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అవి కూడా కొన్ని కేజీలు నిల్వ పెట్టి కుళ్ళిపోయిన మాంసాన్ని మనకు పెడతా ఉన్నారు. ఇప్పుడు దీన్ని సీజ్ చేశారు. ఇప్పుడు అతను అదే కంప్యూటర్లో ఆయనకి యూజర్ ఐడి లాగిన్స్ ఉన్నాయి. ఇక్కడ కాకపోతే ఇంకో రూమ్ తీసుకుంటాడు, సేమ్ ఇది పేరు కాకపోతే ఇంకొక పేరు మార్చి మళ్ళీ పెట్టుకుంటాడు, అమ్ముకుంటాడు. ఇక్కడ కాకపోతే వనస్థలిపురం, ఎల్బీనగర్ ఆయన స్వస్థల నుంచి మళ్ళీ అమ్ముకుంటాడేమో బెయిల్ మీద బయటకు వచ్చాక. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రతిది కూడా కల్తీ అయిపోతున్న నేపథ్యంలో కాస్త కష్టమైనా సరే మీరు వండుకోవడానికి ట్రై చేయండి. మీ వంతు మీరు ఇంట్లోనే ఏదైనా ప్రిపేర్ చేసి తినడానికి ట్రై చేయండి. బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ప్రతిది కూడా కల్తీ అవుతున్న నేపథ్యంలో పండ్లు తిందామన్నా భయం అవుతూ ఉంది. మరి ఇంత దారుణంగా ఇంత నిర్వాహకులు, మరి ఇంత ఆ వ్యక్తి చాలామంది కూడా మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు పాడైపోయి వచ్చినా, బాగాలేకపోయినా, ఏదో లేక పోనీలే అని తీసుకెళ్ళి చెత్త ముక్కలు పడేసి ఊరుకుంటాం. కానీ ఒక వ్యక్తి అలా ఊరుకోలేదు, కంప్లైంట్ ఇవ్వడంతో ఈ ఉదాహరణ బయటపడింది. మరి ఇంత డంపులో, ఇంత చెత్తలో, ఇంత దయనీయ స్థితిలో ఉంది, ఇక్కడంతా కూడా దుర్వాసన వస్తూ ఉంది, కంపు కొడతా ఉంది ఏరియా అంతా కూడా. మరి ఇలాంటి ప్లేస్లో ఒక లక్కీ బిర్యానీ అండ్ షవర్మా అని పేరు చెప్పుకొని యథేచ్ఛగా అమ్ముకుంటున్నాడు అంటే అతనికి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? అంటే కుళ్ళిన బిర్యానీ నేను జనాలకు అమ్ముతా, కుళ్ళిన బిర్యానీ నేను జనాలకు కడుపులో పంపిస్తా, కుళ్ళిన బిర్యానీ తిని వాళ్ళు హాస్పిటల్ పాలవుతారు, కుళ్ళిన బిర్యానీ తిని వాళ్ళు చచ్చిపోవాలి, ఇంత క్రూయల్గా ఆలోచిస్తూ ఇంత దారుణంగా అమ్ముకుంటున్న వ్యక్తులపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు? ఇక్కడ తప్పు అతందా, ఆర్డర్ పెట్టుకొని తింటున్న మందా, లేదా పట్టించుకోకుండా ఉన్న నిర్వాహకులదా, లేకపోతే ఆ పోలీసుల నిర్లక్ష్యమా? ఇక్కడ ఎవరు తప్పు అనిపిస్తూ ఉంది? ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి ఆ ఫ్రిడ్జ్లో. 4-5 రోజుల క్రితం తయారు చేసిన బిర్యానీ ఫ్రిడ్జ్లలో పెట్టి ప్యాకింగ్ చేసి మెష్గా వేడి చేసి పంపిస్తూ ఉన్నారు, కుళ్ళిపోయింది కూడా. మరి ఇంత ధైర్యంగా తెలుస్తుంది కుళ్ళిపోయింది, వారికి పంపిస్తే ఏమనుకుంటారో, మనకు గొడవ అవుతుంది, అది ఏమి కూడా ఆలోచించలేదు. వాళ్ళు తిన్న ప్రాణాలు పోతాయి, వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళ హాస్పిటల్ పాలవుతారు, వాళ్ళ కుటుంబం నేరపాలవుతుంది అని ఏమీ కూడా ఆలోచించలేదు. ఇదేచ్ఛగా ఏమైనా పోనీ మాకు డబ్బులు రావాలనే విధంగా అమ్ముకుంటా ఉన్నారు. మరి ప్రస్తుతానికైతే దీన్ని సీజ్ చేశారు అధికారులు. మరి గతంలో ఎన్నో చూసాం కేసులు, కుళ్ళిపోయిన మాంసాలని టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు, రెస్టారెంట్ సీజ్ చేశారు, మళ్ళీ పేరు మార్చుకొని మళ్ళీ రెస్టారెంట్లు మళ్ళీ పుట్టగొడుగులా పుట్టుకొస్తూ ఉన్నాయి. ఒకటే చెప్పగలుగుతాను ఆర్టీవీ తరపున, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ బయట ఫుడ్స్ని అవాయిడ్ చేసి ఇలాంటి రెస్టారెంట్స్ కానీ బయట తిండ్లు మనం మానుకొని ఆర్డర్ పెట్టుకోవడం తగ్గిస్తే, బయట మనం కొనకుండా ఉండగలిగితే మన మటుకు మన దగ్గర నుంచి డిమాండ్ లేకపోతే సప్లై ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో మనం అంత చైన్ని మనం కట్ చేయలేం కాబట్టి మనమేమంతటా మనం బయట ఫుడ్ని అవాయిడ్ చేస్తే ఈ బ్రాంచ్లు ఆటోమేటిక్గా మూతపడతాయి. ఇది జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా ఇది ఒకటే చెప్పగలుగుతాం ఆర్టీవీ తరపున. ఇలాంటి మోసాలు ఎన్నో బయటకు వస్తూ ఉన్నాయి, కల్తీ వ్యవహారాలు. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ గణేష్తో పవన్ వాయిదే, వాటివి, హైదరాబాద్.